అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సాంసోను గురించి తెలుసుకుందాం. ఇజ్రాయేలు ప్రజలు దేవుడైన యెహోవా చేసిన మేళ్లను మరచి అన్య దేవతలను పూజించి పాప జీవితం గడుపుతూ దేవునికి కోపం తెప్పించారు. అప్పుడు వారిని 40 సంవత్సరాల పాటు వారి శత్రువులైన ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ సమయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కాపాడడానికి, వారి తరపున యుద్ధం చేయడానికి గొప్పగా బలం కలిగిన సాంసోనును ఎన్నుకుంటాడు. జొర్యా పట్టణంలో మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి తన భార్యకు పిల్లలు లేరు. ఒకరోజు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ దేవదూత చెప్పిన మాటలను ఆమె భర్తతో చెప్పింది. కానీ ఆమె భర్త ఆ మాటలు నమ్మక యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవుని దూత పొలంలో ఆమెకు మళ్ళీ కనబడగా ఆమె తన భర్తను పిలుచుకొచ్చి ఆ దూతతో మాట్లాడి సంతోషంతో దేవునికి దహన బలి అర్పిస్తాడు. కొంతకాలం తర్వాత మనోహ భార్య ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి సాంసోను అని పేరు పెడతారు. సాంసోను అనగా ప్రకాశవంతమైన సూర్యుడు అని అర్థం. సాంసోను పెద్ద పెరిగాక అతడు తిమ్నాతులో ఒక ఫిలిస్తీ యువతిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు అతను తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా, వారు నీ సజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సాంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్తాడు. సాంసోను మరియు అతని తల్లిదండ్రులు తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక కొదమసింహము అతని మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా మేకపిల్లను చీల్చినట్లు దాన్ని చీల్చేస్తాడు. అతను చేసినది తన తల్లిదండ్రులకు చెప్పలేదు. కొంతకాలానికి సాంసోను అదే దారిన నడిచి వెళ్తున్నప్పుడు తాను చంపిన సింహపు కళేబరంలో తేనె పట్టుట చూసి ఆ తేనెను తిని తన తల్లిదండ్రులకు కూడా కొంత ఇచ్చాడు. సాంసోను అతని తల్లిదండ్రులు తిమ్నాతులోని ఫిలిస్తీయుల యువతిని చూడడానికి వెళ్ళి విందు జరుగు సమయంలో సాంసోను 30 మంది స్నేహితులను ఒక పొడుపు కథ అడిగాడు. దాని అర్థం నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. చెప్పని ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలనని వారితో చెప్పగా వారు ఒప్పుకుంటారు. అప్పుడు సాంసోను, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అని అనగా, ఫిలిస్తీయులు ఎంత ఆలోచించినా పొడుపు కథకు సమాధానం చెప్పలేకపోతారు. వాళ్ళు సాంసోను భార్య దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా నీ భర్తను అడిగి ఈ పొడుపు కథకు జవాబు తెలుసుకో, లేకపోతే నిన్ను మీ నాన్నను అగ్నిలో వేస్తాం అని బెదిరిస్తారు. అప్పుడు భార్య ఏడుస్తూ పొడుపు కథకు సమాధానం చెప్పమని బ్రతిమిలాడగా చివరకు సాంసోను విసిగెత్తి జవాబు చెప్తాడు. తాను వెళ్ళి ఫిలిస్తీయులకు చెప్పగా 7వ దినమందు అందరూ కూడి వచ్చి, తేనె కంటే తీయని వస్తువేది, సింహము కంటే బలమైనది ఏది అని చెప్తారు. అందుకు సాంసోను, నా దూడతో దున్నకపోతే నా పొడుపు కథకు సమాధానం చెప్పగలిగేవారు కాదు అన్నాడు.
అప్పుడు యెహోవా ఆత్మ సాంసోనును ప్రేరేపింపగా అతడు 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని పొడుపు కథకు భావం చెప్పిన వారికి ఇస్తాడు. తర్వాత కోపంతో సాంసోను తన భార్యను విడిచి ఇంటికి వెళ్ళిపోతాడు. అందువలన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాంసోను స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కొంతకాలానికి సాంసోను తన భార్య దగ్గరికి రాగా ఆమెను తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశారని తెలుసుకొని చాలా కోపంతో వెళ్ళి 300 నక్కలను పట్టుకొని జతలుగా వాటి తోకలు కట్టి తోకలకు దివిటీలు కట్టి వదిలాడు. అవి వెళ్ళి ఫిలిస్తీయుల గోధుమల పొలాలను, పనల కుప్పలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టాయి. ఈ నష్టం అంతటికి సాంసోను కారకుడని తెలుసుకున్న ఫిలిస్తీయులు అతని భార్యను, మామను చంపేస్తారు. ఈ సంగతి తెలిసిన సాంసోను ఇంకా కోపంతో చాలా మందిని చంపేస్తాడు. సాంసోను వెళ్ళి ఏతాము బండ సందులో ఉండగా అతనిని పట్టుకోవడానికి ఫిలిస్తీయులు పెద్ద సైన్యంతో బయలుదేరగా అప్పుడు యూదా ప్రజలు సాంసోను దగ్గరికి వెళ్ళి అతన్ని బ్రతిమిలాడి తాళ్లతో సంకెళ్లతో కట్టి ఫిలిస్తీయులకు అప్పగిస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ సాంసోను మీదకు వచ్చి ఆ తాళ్లను సంకెళ్లను తెంపి అక్కడ పడి ఉన్న ఒక గాడిద దవడ ఎముకను తీసుకొని దానితో 1000 మందిని చంపుతాడు. కొంతకాలానికి సాంసోను గాజా పట్టణంలో ఒక వేశ్య ఇంటిలో ఉంటున్న సంగతి తెలిసిన గాజా ప్రజలు అతన్ని చంపాలనుకొని అతను వెళ్ళకుండా పట్టణ తలుపులను మూసివేయగా సాంసోను మధ్యరాత్రి వేళ లేచి పట్టణపు తలుపులను వాటి ద్వారబంధముతో సహా పైకి లేపి తన భుజములపై పెట్టుకొని పారిపోతాడు. వారు సాంసోనుపై చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. సాంసోనుకు దెలీలా అనే స్త్రీ అంటే ఎంతో ఇష్టం. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె ఇంట్లో ఎక్కువగా సమయం గడిపేవాడు. ఈ సంగతి తెలుసుకున్న ఫిలిస్తీయుల అధిపతులు దెలీలా దగ్గరికి వచ్చి, సాంసోను బలము దేనిలో ఉన్నదో తెలుసుకొని చెప్పు, నీకు ప్రతి ఒక్కరము 1100 వెండి నాణములు ఇస్తాము, మేము సాంసోనును బంధించి అతని గర్వాన్ని అణచాలి అని అంటారు. దెలీలా సాంసోను పట్ల అధిక ప్రేమ చూపసాగింది. అతడు సంతోషంగా ఉన్నప్పుడు నీ బలము యొక్క రహస్యమేమిటో చెప్పు అని అడిగింది. అందుకు సాంసోను 7 నీరవంజి చువ్వలతో నన్ను బంధించవచ్చు అన్నాడు. సాంసోను నిద్రపోతున్నప్పుడు దెలీలా అతన్ని నీరవంజి చువ్వలతో బంధించి ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పింది. సాంసోను ఆ నీరవంజి చువ్వలను నూలు దారాల వలె అతి సులభంగా తెంచివేస్తాడు. రెండవసారి కొత్త తాళ్లతో బంధించమని చెప్తాడు. వాటిని కూడా సులభంగా తెంచివేస్తాడు. మూడవసారి నా వెంట్రుకలను జడలుగా చేస్తే నేను బందీనైపోతాను అంటాడు. దెలీలా సాంసోను వెంట్రుకలను 7 జడలుగా అల్లి వాటిని మేకులతో దిగగొట్టింది. అప్పుడు సాంసోను మేకులతో సహా ఊడదీసుకొని పోతాడు. అప్పుడు దెలీలా, నీకు నా మీద ప్రేమ లేదు, కానీ నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెబుతున్నావు. నన్ను 3 సార్లు ఎగతాళి చేశావు. ఇప్పుడైనా నీ బలం దేనిలో ఉందో చెప్పు అని బ్రతిమిలాడింది. సాంసోను విసుగు చెంది చచ్చిపోతే మంచిది అనుకొని ఆమెతో, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగలికత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. దెలీలా ఈ నిజాన్ని తెలుసుకొని వెంటనే ఫిలిస్తీయుల అధిపతులను పిలిచింది. వారు డబ్బు తీసుకొని వస్తారు. ఆ రాత్రి దెలీలా సాంసోనును తన తొడపై నిద్రపుచ్చి ఒక మనుష్యుని చేత పూర్తిగా క్షౌరం చేయించి, ఆ తర్వాత ఫిలిస్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు, త్వరగా లేచి పారిపో అని చెప్పింది. సాంసోను ఇంతకు ముందు వలనే లేచి
బంధాలు తెంచుకోవాలనుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసెనని గ్రహించలేదు. ఫిలిష్తీయులు సాంసోనును బంధించి అతని కండ్లను తీసి ఇత్తడి సంకెళ్లతో బంధించి చెరసాలలో వేస్తారు. ఫిలిష్తీయుల తమ దేవత అయిన దాగోను గుడిలో కొన్ని వేల మంది అధికారులు, పురుషులు, స్త్రీలు సమావేశమై ఆ సంతోషకరమైన సమయంలో ఖైదీగా ఉన్న సాంసోనును గుడిలోకి తీసుకువచ్చి 2 స్తంభాల మధ్య కట్టగా, అప్పుడు సాంసోను మెల్లగా అక్కడ భటులను అడిగి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను ఆనుకొని నిలబడతాడు. ప్రజలందరూ సంతోషంతో కేకలు వేస్తూ సాంసోనును ఎగతాళి చేస్తూ ఉండగా, అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్ము అంటూ యెహోవాకు మొరపెట్టి, సాంసోను గుడికి మూలాధారంగా ఉన్న 2 స్తంభాలను 2 చేతులతో పట్టుకొని బలముతో వంగి, నేనును ఫిలిష్తీయులను చచ్చిపోదుము గాక అంటూ అతడు 2 స్తంభాలను పట్టుకొని వంగినప్పుడు గుడి సర్దారుల మీద, జనులందరి మీద పడింది. అప్పుడు అతడు చంపిన వారి లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి కంటే ఎక్కువ. అప్పుడు అతనిని మోసుకొని వచ్చి జర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న అతడి తండ్రి అయిన మనోహ సమాధిలో అతడిని పాతిపెట్టిరి. సాంసోను 20 సంవత్సరాలు ఇజ్రాయేలుకు అధిపతిగా ఉండెను.